వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను దీపిక. బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తులం బంగారం కొనాలంటే సామాన్యుడికే కాదు, మధ్యతరగతి వారికి కూడా తల ప్రాణం తోకకు వస్తోంది. పెళ్లిళ్ళు పేరంటాల్లో బంగారం లేనిదే నడవదు. బంగారం రేటు పెరిగేందుకు సవాలక్ష కారణాలు. అందులో ముఖ్యమైనవి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న జియోపొలిటికల్ చేంజెస్, గోల్డ్ రేట్స్ పెరిగేందుకు ప్రధాన కారణం. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి కూడా బంగారం వైపు స్థిరమైన పెట్టుబడుల ప్రవాహానికి ముఖ్యమైన కారణం. బంగారాన్ని దిగుమతి చేసుకునే మన దేశంలో రూపాయి మారకం విలువ డాలర్తో పోల్చితే ఎప్పుడూ తగ్గడమే. డాలర్తో పోల్చితే రూపాయి విలువ క్షీణిస్తుండడంతో బంగారం దిగుమతి ఖర్చు ఆటోమేటిక్గానే పెరుగుతోంది. మన దేశంలోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాదిరిగానే ప్రపంచంలోని మిగతా రిజర్వ్ బ్యాంకులు కూడా గోల్డ్ నిల్వలు పెంచుకోవడంతో బంగారం సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. దేశంలో హెచ్చుతగ్గులు సూచించే ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందేందుకు కూడా పెట్టుబడిదారులు డబ్బులు ఇతరత్ర వాటిపై కాకుండా బంగారం సేఫ్ అనుకుంటున్నారు. మన ఇండియాలో బంగారం పెరుగుదలకు ప్రధాన కారణం పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాల సీజన్. దీపావళి, దంతెరాస్ వంటి సీజనల్ డిమాండ్స్తో బంగారం సామాన్యుడు కొనలేకపోతున్నాడు. చిన్న బిజినెస్ పర్సన్ నుంచి బిగ్ టైకూన్స్ వరకు స్టాక్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులకు భయపడిపోయి పెట్టుబడిదారులు బంగారం సేఫ్ అనే నిర్ణయానికి వస్తున్నారు. రియల్ ఎస్టేట్ రిస్క్ ఉన్నప్పుడు సైతం ఆల్టర్నేటివ్గా సోర్స్ బంగారం పైనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మనతో జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ చంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. చంద్రమూర్తి గారు, మనం 2 years నుంచి చూసుకుంటే 45,000గా ఉన్న బంగారం ధరలు ఈ రోజు 1,35,000 పలుకుతుంది. ఇంత ఎక్కువగా పెరగడానికి కారణం ఏంటి? అంటే 10 రూపాయల బంగారం ధర పెరిగితే రూపాయి తగ్గడం మనం చూస్తున్నాం. అసలే మన ఇండియన్స్ కి బంగారం అంటే ఎంతో ప్రీతికరం. పెళ్లిళ్ళైనా శుభకార్యాలైనా బంగారం లేనిదే నడవదు. మరి ఇంతగా పెరగడానికి కారణాలు ఏంటి? మేజర్గా ఏంటంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ పీస్ డీల్ అవ్వట్లేదు. అది ఇంటర్నేషనల్గా అది ఒక పెద్ద అనిశ్చిత పరిస్థితి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే అన్ని కంట్రీస్లో డబ్బు డ్రైన్ అయిపోతుంది ఆ యుద్ధానికి. అమెరికా కానీ, యూరోప్ కంట్రీస్ కానీ, ఉక్రెయిన్ కానీ, అలాగే రష్యా కానీ అన్ని కంట్రీస్ కూడా ఇంటర్నల్గా డబ్బులు డ్రైన్ అయిపోవటం వల్ల డెట్ బాగా పెరిగిపోతుంది. దానివల్ల ఏంటి యుఎస్ మేజర్గా ఇప్పుడు డెట్ ఎక్కువైపోయింది. దాంతో ఏమవుతుందంటే డాలర్ వాల్యూ తగ్గిపోయింది. సో డాలర్ తగ్గటం వల్ల దాని యొక్క డాలర్ని ఎవరు కూడా ఇప్పుడు బై చేయడానికి ఇష్టపడట్లేదు. దాంతో ఆల్టర్నేటివ్గా గోల్డ్ని ఫిజికల్గా బై చేస్తున్నారు. ఎక్కువగా బ్రిక్ కంట్రీస్ తీసుకుంటే బ్రెజిల్ కానీ, చైనా కానీ, ఇండియా, రష్యా వీళ్ళేంటంటే మేజర్గా డాలర్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా డాలర్స్ ఇచ్చేసారు కాబట్టి ఈ గోల్డ్ కొనడం అనేది స్టార్ట్ చేశారు. దానివల్ల మనకి ఎక్కువ గోల్డ్ రేట్ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు డాలర్కి ఈక్వలెంట్గా చూసుకుంటే వేరే కరెన్సీ ఏది కూడా లేదు. అంటే డిపెండబుల్ కరెన్సీ, కన్వర్సిబుల్ కరెన్సీ లేదు కాబట్టి ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఈ గోల్డ్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నారు. మేజర్గా చైనా ఎక్కువ కొంటుంది, రష్యా ఎక్కువ కొంటుంది. సో వాటి వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ వాళ్ళ కంట్రీస్లో రాకుండా కొంటున్నారు, కానీ ఇక్కడ ఇది అవుతుంది. అలాగే మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటంటే రూపీ వాల్యూ పడిపోవటం, ఎఫ్ఐఎస్ బాగా పెట్టుబడులు తిరిగి వెళ్ళిపోవడంతో వాళ్ళు కూడా ఏంటంటే డాలర్స్ని కన్వర్ట్ చేసుకొని గోల్డ్ కొంటున్నారు. సో అందరూ ఏమైందంటే అన్సర్టనిటీస్ వచ్చినప్పుడు ఈ గోల్డ్ మీద డిపెండ్ అవడంతో గోల్డ్ రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయండి. ఇది ఇంటర్నేషనల్గా పెరగటం వల్ల ఇండియాలో పెరుగుతుంది. సో ఇదే మేజర్ రీజన్ అవుతుంది. చంద్రమూర్తి గారు, ఈ బంగారం ధరలు పెరగడానికి ప్రపంచ యుద్ధాలు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. మేజర్ అవేనండి. ప్రపంచ యుద్ధాల వల్ల ఏం జరుగుతాయంటే అటు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇమ్యూనిటీకి ఖర్చు పెడతారు, ఈ యొక్క డిఫెన్స్కి ఎక్కువ ఖర్చు పెడతారు. సో లోకల్గా మెయిన్ జాబ్లెస్లు అవుతాం, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో అందుకని రిస్క్ అసెట్స్ జోలికి వెళ్ళకుండా ఈ ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే ఇంటర్నల్గా గోల్డ్ రేట్లు పెరుగుతుంటాయి. అంటే ఎక్కువ మంది భయపడుతున్నప్పుడల్లా ప్రపంచంలో సేఫెస్ట్ హెవెన్ ఏంటి అంటే గోల్డ్ అనమాట. గోల్డ్ ఎప్పుడు కూడా దాని వాల్యూని రిటైన్ చేస్తుంది.
కాబట్టి గోల్డ్ ఇంటర్నేషనల్గా ఈ అన్సర్టనిటీ లాస్ట్ 2-3 ఇయర్స్ 2020 నుంచి చూసుకుంటే కరోనా రావటం, అక్కడ జనాలు చనిపోవటం, 2022లో ఈ రష్యా ఉక్రెయిన్ వార్ రావటం, అక్కడి నుంచి ఇప్పుడు అంటే మొన్న ఇరాన్ వార్ వచ్చింది, తర్వాత ఈ ఎక్కడ చూసినా కూడా ఈస్ట్ ఏషియాలో కూడా వార్లు రావటం, వీటన్నిటి వల్ల బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎక్కువ అందరు కూడా ఏంటంటే భయపడిపోయే టైంలో ఎక్కువ డిపెండబుల్ అసెట్స్కి వెళ్ళటం వల్ల గోల్డ్ కొనటం అనేది జరుగుతుంది. సో మనకి మామూలుగా ఇండియాలో తీసుకుంటే ఎప్పుడు నార్మల్ ఇంపోర్ట్ గోల్డ్ ఎక్కువ ఉంటుంది. సో మన భారతీయులందరూ కూడా గోల్డ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. అన్ని పెళ్ళిళ్ళు శుభ్రాలు మనం ఇటు వాడతాం. అయితే ఇదే గోల్డ్ బయట వాళ్ళు ఎక్కువ వాడరు. ఇప్పుడు ఏమవుతుంది, బ్యాంకులు కూడా కొనటం వల్ల బయింగ్ కెపాసిటీ పెరిగిపోయింది. అది గోల్డ్ ఏంటంటే ప్రెషియస్ మెటల్ కదా, సో దానికి డిమాండ్ తగ్గట్టుగా సప్లై లేదు. సో డిమాండ్ తగ్గట్టు సప్లై లేకపోవటం కూడా ఒక రీజన్ అన్నమాట గోల్డ్ పెరగడానికి రీజన్స్. చంద్రమూర్తి గారు, ఈ సెంట్రల్ బ్యాంక్స్ బంగారాన్ని ఎక్కువ కొనడం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణం అని చెప్పొచ్చు. అవునండి, ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ అందరూ కూడా ఇప్పుడు అమెరికా డాలర్ని కొనే పరిస్థితులు లేరు. కాబట్టి వాళ్ళు ఏంటంటే గోల్డ్ బ్యాకప్, అదొరికి ఏంటంటే డాలర్ బ్యాకప్ కరెన్సీ ఉండేది. ఇప్పుడు కరెన్సీ ప్రింట్ చేయాలంటే కనీసం దాని వాల్యూ రిటైన్ చేయాలి, కాబట్టి గోల్డ్ కొనాల్సి వస్తుంది. సో సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ఫ్లేషన్ తగ్గించుకోవడానికి, అలాగే లిక్విడిటీ పాస్ చేయడానికి, అలాగే సిస్టంలో ఈ యొక్క ఇండిస్పెన్సెస్ క్లియర్ చేయడానికి గోల్డ్ బ్యాకప్ కంపల్సరీ కావాలి. కాబట్టి గోల్డ్ కొనటం అనేది వాళ్ళకి ఎక్కువ అవుతుంది. జస్ట్ వాళ్ళు ఏంటంటే గోల్డ్ కొనేసి హోల్డ్ చేయటమే, కానీ ఆ గోల్డ్ని ఏం చేసుకోవడానికి లేదు. ఇప్పుడు మీరు చూస్తే లండన్లో విపరీతమైన గోల్డ్ హోల్డింగ్స్ ఉన్నాయి, బ్రిక్స్ ఉంటాయి. సో అలా ఏంటంటే ఆ గోల్డ్ కొని అవి స్టోర్ చేసి వాటి వల్ల వాల్యూ బ్యాకప్ అయ్యి, ఆ వాల్యూ వల్ల ఏమవుతుందంటే ఈ గోల్డ్ రేట్లు పెరగడం అనేది మేజర్ రీజన్ అవుతున్నాయి. సో గోల్డ్ అనేది ఏంటంటే ఇక అల్టిమేట్గా ఇంకా కంటిన్యూగా అదివరకు ఎలా ఉండేదంటే ఒకసారి మార్కెట్ స్టెబిలైజ్ అయితే మళ్ళీ ఫాల్ ఉండేది. ఇప్పుడు అసలు ఫాలే లేదు, వన్ సైడ్ అప్ ట్రెండ్ అవుతుంది. ఇది ఎన్నడూ లేదు చరిత్రలో, ఈ మధ్య జరుగుతుంది ఇంత ర్యాపిడ్ గ్రోత్ వితౌట్ ఎనీ డౌన్ ఫాల్ లేకుండా. అదే అలాగే చాలా ఎక్కువగా గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. చంద్రమూర్తి గారు, దీర్ఘకాలికంగా బంగారం ధరలు ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంది? మనం ఇంకా ఎంత పెరగడం చూడొచ్చు? తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బంగారం ఏంటంటే మెయిన్గా ఇక్కడ పీస్ డీల్ వర్కౌట్ అవ్వాలండి. ఇంటర్నేషనల్గా పీస్ డీల్ ఒకటి వర్కౌట్ అవ్వాలి. అలాగే మన ఇండియా యుఎస్ టారిఫ్స్ ఒకటి అవ్వలేదు అగ్రిమెంట్. ఇప్పుడు 50% టారిఫ్ వేశారు. ఇండియా యుఎస్ టారిఫ్ కూడా జరిగితే కొంత వెసులుబాటు వచ్చి ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. సో కొంత గోల్డ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనా జనవరి ఆ రేంజ్లో కొంత తగ్గే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే మేజర్గా జనవరి ఇది బడ్జెట్ సీజన్ ఉంది, అలాగే ఎఫ్ఐఎస్ మళ్ళీ మార్కెట్స్లోకి రావడానికి ఛాన్స్ ఉంది. ఈ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కనుక జరిగి, అలాగే ఆ రష్యా ఉక్రెయిన్ పీస్ డీల్ కూడా జరిగింది అనుకోండి, అప్పుడు గోల్డ్ బాగా తగ్గే అవకాశం ఉంది. తగ్గినా ఇప్పుడు ఎంత ఉంది, యాక్చువల్గా 1,35,000 ఉంది. పెరిగితే 1,50,000 దాకా రావచ్చు రేపు మార్చి కల్లా. లేదంటే డౌన్ సైడ్ తీసుకున్న 1,19,000, 1,70,000 వరకు రావచ్చు. ఇటైనా ఒక 20,000 అయితే ప్లస్ ఆర్ మైనస్ అయితే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అంటే జనవరిలో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయని మీరు చెప్పారు. అప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉండే అవకాశం ఉంది కదా. సో మనం పెరగడం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, తగ్గడం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వాళ్ళకి ఏంటంటే నేను ఆల్టర్నేట్గా ఒక ఐడియా చెప్పేది ఏంటంటే ఒక 50% ఇక్కడ కొనుక్కోండి. ఎందుకంటే ఇక్కడ లాక్ చేసి కొన్నారనుకోండి మీకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ నుంచి చూసిన తగ్గుతుంది అనుకుంటే ఇక్కడ తగ్గకుండా పెరిగిపోతుంది. లాస్ట్ టైం ఇంటర్నేషనల్గా $4,000 వచ్చినప్పుడు కట్ అవుతుందిలే అనుకుని డౌన్ ట్రెండ్ అనుకున్నాం, కానీ మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసేసుకుంది. ఇప్పుడు $4,400 ఇంటర్నేషనల్గా. ఇప్పుడు ఎంత తగ్గినా $200 తగ్గితే కానీ ఒకసారి మళ్ళీ వెళ్ళదు. యాక్చువల్గా ఇది ఒరిజినల్గా స్టెబిలైజ్ రేట్ అక్కడ $3,000 దగ్గర ఉన్నప్పుడు యాక్చువల్గా స్టెబిలైజేషన్. ఇప్పుడు చూస్తే $1,300-1,400 ఇంటర్నేషనల్గా పెరిగిపోయినాయి. కాబట్టి మనం కూడా గోల్డ్ ఏమవుతుంది, మ్యాక్సిమం 1 lakh వస్తుందా అని లాస్ట్ టైం లాగా అనుకుంటే వాళ్ళు అలాంటి రోజులు ఏం కనపట్లేదు. రావడానికి రీజన్స్ కూడా ఏం కనపడలేదు. అన్లెస్ అంటే ఇక్కడ బయింగ్ డిమాండ్ బాగానే ఉంది, అలాగే అక్కడ మెటల్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంది. కాబట్టి ఏంటంటే గోల్డ్ అనేది కంటిన్యూగా పెరుగుతుంటుంది. యావరేజ్గా ఏంటంటే గోల్డ్ విషయానికి వస్తే సంవత్సరానికి ఒక 20,000 పెరుగుతుందండి.
యావరేజ్గా. ఇప్పుడు ఏమైంది 2025లో, 2027లో ఎంతవరకు పెరగాలో అంత పెరిగిపోయింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా 80,000 నుంచి ఇవాళ 1,00,000 రావాలి. 2026లో 1,20,000, 27లో 1,40,000, 1,50,000 వస్తే కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఏమైందంటే 2027 రేట్లు ఇప్పుడు వచ్చేసాయి. బట్ ఒక్కసారి గోల్డ్ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి కనుక ఆగి వెనక్కి వచ్చిందంటే మళ్ళీ రేంజ్లోకి వచ్చేస్తుంది. సో ఎందుకంటే గోల్డ్ అనేది డెట్ ఇన్వెస్ట్మెంట్. అదేమి ఇమ్మీడియట్గా మనకి మనీ బ్లాక్ అయిపోతాయి తప్ప మనీ ఎప్రిషియేట్ అవ్వదు. రేట్లు పెరిగితే కానీ ఎప్రిషియేట్ అవ్వదు. బట్ బ్లాక్ అవుతాయి కాబట్టి ఆ, తగ్గే ఛాన్సెస్ కూడా మనం కొట్టివేయలేం. అలాగే తగ్గే ఛాన్స్ తీసుకున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో 1,20,000 బేస్ రేట్ కింద అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2026లో తీసుకుంటే 1,20,000 నుంచి 1,45,000 మధ్యలో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక 50% ఇక్కడ మనం లాక్ చేసుకుంటే రేపు పొద్దున్న డౌన్ అయినా ఒకవేళ అప్ అయినా ఎక్కువ ఫ్లక్చుయేషన్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు. అది నేను చెప్పే సెషన్. చంద్రమూర్తి గారు, అలాగే ఈ ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోసం కూడా ఈ బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా, పెట్టాలంటారా? బంగారం ఎప్పుడు కూడా అది వాల్యూ హోల్డ్ అవుతుందండి. సో మీరు అన్నట్టు ఇన్వెస్టర్స్ ఇవాళ ఏం చేస్తున్నారు, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇవాళ మల్టీ అసెట్ ఫండ్ అని చెప్పి కనీసం 20% వాళ్ళ యొక్క అమౌంట్స్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ బాండ్స్లో పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ బీస్ అని ఉంటాయి, అలాగే గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఇది డిజిటల్ గోల్డ్ ఉన్నాయి. సో వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనందరం కూడా గోల్డ్ ఇప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ 20,000 ఇటు అప్రిసియేషన్ ఉంది కాబట్టి కొంత అమౌంట్ దీనిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో గోల్డ్ అయితే ఎవరికైనా ఇండియాలో కంపల్సరీ ప్రెషియస్ మెటలే, అది కంటిన్యూగా గ్రో అయ్యే మెటలే కాబట్టి అది ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది అడ్వాంటేజ్. సో కాబట్టి అందరు కూడా ఏంటంటే కొంత అమౌంట్ ఇవాళ నుంచి గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోండి. మళ్ళీ డిప్లో బై చేసేటట్టు ఉండాలి, మళ్ళీ డౌన్ అయినా బై చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఆడపిల్లలు అంటారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు మన మన పిల్లలే ఉన్నారు, వాళ్ళకి ఎటు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మనం అప్పుడు ఇంకా ఏ రేట్లు ఉంటాయి చూసుకోండి. ఇప్పుడే ఇలా ఉందంటే మన పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చేపాటికంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు తీసుకుంటే డౌన్ ద లైన్ ఎంత రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నది అసలు చాలా చాలా చీప్ రేట్ అన్నట్టు వెన్ కంపేర్డ్ విత్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ లాంగ్ రన్లో చూస్తే. కాబట్టి మరి ఆ రోజు కొనుక్కుంటాననే బదులు అదేది ఇవాళ కొనుక్కొని గోల్డ్ గ్రామ్స్లోనే కొనుక్కోవచ్చు. గోల్డ్ ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అడ్వైజ్ ఏంటంటే ఈ ఆర్నమెంట్స్ కాకుండా 1 గ్రామ్ గోల్డ్ కానీ బిస్కెట్ కానీ లేకపోతే ఈటీఎఫ్ కానీ డిజిటల్లో కానీ చేసుకోవటం వల్ల మనకి లాభాలు ఎక్కువ ఉంటాయి. ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, మనీ బ్లాక్ అవ్వదు అనమాట. అదే అడ్వాంటేజ్. చంద్రమూర్తి గారు, భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ కంటే కూడా ఈ బంగారంపై ఇన్వెస్ట్మెంటే మంచి పెట్టుబడిలా చూడొచ్చు అంటారా? అంటే అలా 100% చెప్పడానికి కావదండి. రియల్ ఎస్టేట్కిను గోల్డ్కిను సంబంధం అనేది ఎలా చెప్పాలంటే ఇప్పుడు గోల్డ్ మనం ఎంత కొంటాం, ఇప్పుడు మనం ఒక నార్మల్ సామాన్యుడు, ఒక యావరేజ్ పర్సన్ ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాం. రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుంది, ఒక ఇల్లు కొనాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 60-70 లక్షలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇల్లు కానీ లేకపోతే ప్లాట్ కానీ చూసుకుంటే అక్కడికి దీనికి కంపారిజన్ కాదు. కానీ ఇవి కూడా ఎప్రిషియేటబుల్ ఐటమ్సే. మన దగ్గర ఉన్న ఫండ్లో ఒక 20% గోల్డ్ కొనుక్కోవాలి. అలాగే రియల్ ఎస్టేట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం ఒక సామాన్యుడు లైఫ్ టైంలో ఎన్ని ఇల్లు కొంటాం, మనం ఒక ఇల్లు 2 ఇల్లు కొనేపాటికి అయిపోతాము. కానీ గోల్డ్ అలా కాదు. గోల్డ్ ఎప్పటికప్పుడు మనం కొత్త ఐటమ్స్ కొనుక్కోవచ్చు. సో అంటే కంప్లీట్గా మార్చడం అనేది కరెక్ట్ కాదు. గోల్డ్ గోల్డే, అలాగే హౌసే. హౌస్కి ఉండే వాల్యూ హౌస్కి ఉంది. ఒక ఇల్లు లేకపోతే మనం లాంగ్ టర్మ్లో మనకంటూ సెక్యూరిటీ ఉండదు. కాబట్టి హౌస్ కొనుక్కోవాలి. అంటే ఒక హౌస్ అనేది మనందరం కూడా కంపల్సరీ కొనుక్కోవాలి మనం ఉండటానికి. ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మనకంటూ ఒక హౌస్ లేకపోతే అసలు లైఫ్ వేస్ట్. అట్ ద సేమ్ టైం గోల్డ్కి కూడా వాల్యూ ఇవ్వాలి. సో కొంత అమౌంట్ గోల్డ్కి పెట్టుకోండి, కొంత లాంగ్ హౌస్కి ఇన్వెస్ట్ చేసుకోండి. రెండింటిని ఏంటంటే ఆలోచిస్తే 2 కావాలి. కంప్లీట్గా ఒక్కదాన్నే బ్లాక్ చేసుకుంటే రెండోది పోతుంది. కాబట్టి 2 కావాలి. దానికి తగ్గ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మీరు ప్లాన్ చేసుకోండి. చంద్రమూర్తి గారు, ఈ స్టాక్ మార్కెట్స్లో కంటే గోల్డ్ పై ఇన్వెస్ట్మెంటే సేఫ్ అని భావిస్తున్నారు, అందువల్ల పెట్టుబడులు పెరుగుతున్నాయి గోల్డ్ పైన? ప్రెసెంట్ అలాగే ఉందండి. స్టాక్ మార్కెట్స్ కన్నా ప్రెసెంట్ చూస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా అసలు స్టాక్ మార్కెట్ రిటర్న్ ఇవ్వాల.
2025లో అసలు స్టాక్ మార్కెట్లో ఎవరికి కూడా ప్రాఫిట్స్ రాలేదు. మ్యూచువల్ ఫండ్స్ కానీ, అలాగే స్మాల్ అండ్ మైక్రో క్యాప్ బాగా డౌన్ అయినాయి, అలాగే మిడ్ క్యాప్ బాగా డౌన్ అయినాయి. సో వీటన్నిటిని చూస్తే ఈ ఇయర్ గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బాగా రిటర్న్స్ వచ్చాయి. బట్ ప్రతిసారి అలా అవుద్దని లేదు, మళ్ళీ సైకిల్ మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న ఆల్టర్నేటివ్స్ అసెట్ చూసుకుంటే అటు గోల్డ్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఈ మూడే వెల్త్ క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి మూడిట్లో కంపారిజన్ కన్నా కూడా మనం ఏం చేయాలంటే మన ఇన్వెస్ట్మెంట్ పోర్షన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ ఇవాళ 1,40,000 అయినప్పుడు మాట్లాడుతున్నారు. మన టీవీ వీళ్ళందరూ కూడా గోల్డ్ 75,000 60,000 ఉన్నప్పుడు ఎవరు రికమెండ్ చేయలేదు. అలాగే ఇప్పుడు అందరూ కూడా రికమెండ్ చేయలేరు. లో రేట్లో ఉన్నప్పుడు దాన్ని రికమెండ్ చేయలేరు. ఇప్పుడేంటి నేను చెప్పేది ఏంటి నా ఎక్స్పీరియన్స్లో, ఇప్పుడు స్టాక్స్ తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఏదైతే తక్కువ రేట్లో ఉందో ఈ మూడిట్లో దానిలో కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనందరికీ తెలుసు గోల్డ్ ఇప్పుడు హై రేట్లో ఉంది. ఇప్పుడు టోటల్గా నేను ఒక కొత్త పర్సన్ వచ్చి 10 లక్షలు ఉన్నాయి, నేను ఎక్కడ కొన్న గోల్డ్ పెట్టాను అంటే నా అడ్వైస్ 100% వద్దంట. ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేసుకోండి, ఒక 3 lakhs దీనిలో ఈక్విటీ మార్కెట్లో పెట్టుకోండి, ఒక 5 lakhs బఫర్లో పెట్టుకొని గోల్డ్ మళ్ళీ తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇలా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటే. కంప్లీట్గా ఒకదాన్ని ఇగ్నోర్ చేసేసి టోటల్ అసెట్స్ అన్ని ఒకదాని మీద పెడితే ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే రిస్క్ డైవర్సిఫై చేయడానికి ఈ 3 అసెట్స్ని మనం యూజ్ చేసుకొని కొంత పోర్షన్ మార్చుకుంటూ రావాలి. సో అలాగే రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ కానీ, తర్వాత ఈ స్టాక్ మార్కెట్, మూడు కూడా మనకి మంచి అసెట్స్ ఇచ్చేవి. అయితే మూడు ఒకేసారి ప్యారలల్గా మనకి రిటర్న్స్ ఇవ్వవు. ఒక్కొక్కటి ఏమవుతుందంటే ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్కటి బాగా భూమ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ తీసుకుంటే 2 years బ్యాక్ రియల్ ఎస్టేట్ చాలా భూమ్ వచ్చింది. అంతకుముందు స్టాక్స్ బాగా భూమ్ వచ్చాయి. ఇప్పుడు గోల్డ్కి వెళ్తుంది, గోల్డ్ సిల్వర్ కూడా. ఇప్పుడు ఏమవుతుంది, దాన్ని మళ్ళీ ఒక 1 year అయ్యేపాటికి గోల్డ్ సిల్వర్ ఎంతవరకు పైకి వెళ్తాయి? సో అందరంత ఎత్తుకి వెళ్ళలేవు కదా, రోజు పైకి వెళ్ళవు. ఒక స్టేజ్కి వచ్చాక ఎవరు కొనరు, అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ వస్తుంది. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే కొంత అమౌంట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, కొంత అమౌంట్ గోల్డ్లో పెట్టుకోవాలి, కొంత మనం రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలా కోఆపరేటివ్గా చేసుకొని మిక్స్డ్గా చేసుకోవాలి. చంద్రమూర్తి గారు, ఈ సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ నిల్వలు చేసుకోవడం వల్ల కూడా ఈ ధరలు అమాంతంగా పెరగడానికి కారణమని చెప్పొచ్చా? మేజర్గా వాళ్ళ వల్లే వస్తుందండి. మామూలుగా అయితే ఈ వరల్డ్ మొత్తం మీద గోల్డ్ ఎక్కువ కొనేది ఇండియన్స్. ఎంత కొంటున్నాం? పరాణం వచ్చి 800 టన్స్ నుంచి 1000 టన్స్ కొంటున్నాం. దానివల్ల ఏమవుతుంది, రేట్లు స్టెబిలైజ్గా ఉంటాయి తప్ప విపరీతమైన అబ్నార్మల్ అవ్వవు. కానీ ఎప్పుడైతే వీళ్ళు బై చేశారో వీళ్ళు విపరీతంగా బై చేసేస్తున్నారు. చైనా కానీ, ఇండియా కానీ, తర్వాత ఈ యొక్క రష్యా కానీ, ఈ ఈవెన్ సౌదీ కంట్రీస్ కూడా, అరబ్ కంట్రీస్ కూడా బై చేస్తున్నాయి. వాటికి ఇన్ఫ్లేషన్ కాపాడుకోవడానికి వీళ్ళు బై చేస్తున్నారు. అలాగే డాలర్ కొనకుండా డాలర్స్లో ఇన్వెస్ట్ చేయకుండా ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గోల్డ్ ఎక్కువ బయింగ్ జరిగిపోతుంది, ఫిజికల్ గోల్డ్ ఎక్కువ బయింగ్ జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది, రేట్లు పెరుగుతున్నాయి. ఇది వాళ్ళు సఫిషియెంట్ అన్నంత వరకు కొనేసి అప్పుడు మళ్ళీ ఆ పేజ్ ప్రోగ్రామ్ ఆపుతారు, అప్పుడు మళ్ళీ తగ్గుతాయి అన్నమాట. మేబీ నెక్స్ట్ క్వార్టర్లో ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు బయింగ్ ఛాన్సెస్ తగ్గిస్తారు అనమాట. కొంత మ్యాక్సిమం లిక్విడిటీ వచ్చాక వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా ఒక సిఆర్ రేషియో లాగా ఉంటుంది అనమాట. ఎంత పడితే అంత కొనడానికి లేదు. ఒక ఫేజ్ తగ్గాక మళ్ళీ అక్కడితో బయింగ్ ప్రోగ్రామ్ ఆపుతారు, అక్కడి నుంచి కొంచెం స్టెబిలైజ్ అవుతారు రేట్లు. చంద్రమూర్తి గారు, అలాగే మన ఇండియన్స్కి బంగారం అంటే మోజు. మరి బంగారం పెరగడానికి ఇది కూడా ఒక కారణమేనా? మన ఇండియన్సే ఎక్కువ ఆర్నమెంట్స్ ధరించడం చూస్తూ ఉంటాం మనం, విదేశాల్లో వాళ్ళకంటే కూడా. అవును, విదేశాల కంటే ఇండియన్స్కి ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు మనం బంగారం పెరిగింది అంటే ఇండైరెక్ట్గా ఏంటి, మన ఇంట్లో బంగారం కూడా పెరిగినట్టే కదా. సో ఆల్రెడీ ఉన్న బంగారం మనం గ్రో అయినట్టే కదా మనకి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొనే బంగారం కొత్త బంగారం కొంటారు లేదు ఒక నిమిషం పక్కన పెడితే, మన ఇంట్లో ఉన్న బంగారం మనకి పెరిగినట్టే, మనం కూడా లక్షాధికారులు అయినట్టే కదా. కాబట్టి ముందు హ్యాపీగా ఉండండి రేట్లు పెరిగాయని. ఎందుకంటే మన ఇంట్లో ఆల్రెడీ ఇవాళ ఎంత సామాన్యుడి ఇంట్లో అయినా కొంత ఒక 10 గ్రాములన్నా బంగారం వాళ్ళందరి దగ్గర ఉంటుంది. కాబట్టి అది 70 గ్రాములది 1,40,000 అయిందంటే మనందరికి కూడా డబల్ అయిపోయింది. కాబట్టి ముందు కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వండి. తర్వాత ఇది ఎటు పెరుగుతాయి రేట్లనే కామన్. గోల్డ్ సిల్వర్ అయితే ఆపలేము, అవి ఎప్పటి నుంచో పెరుగుతూనే ఉంటాయి. మనకి అంతకుముందు కూడా చూసుకుంటే మన ఫాదర్ జనరేషన్ వాళ్ళకి, వాళ్ళ శాలరీకి, వాళ్ళ గోల్డ్కి
ఎంత అంటే ఒక అందనంత ఒక చెయ్యి అంత దూరం ఉంటుంది. సో మనకి అంతే, వాళ్ళు మనకి శాలరీలు ఎలా పెరిగిపోయినాయి, ₹1,00,000 మినిమం అయిపోయినాయి. కాబట్టి గోల్డ్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు మన శాలరీ ₹1,00,000 ఈ గోల్డ్ 50,000 ఉందనుకోండి, మనం ఊరుకుంటామా? కొనేస్తాం కదా. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే గోల్డ్కిను మన యొక్క కెపాసిటీ, పర్చేసింగ్ కెపాసిటీ ఎప్పుడు కూడా 0.5% ఎక్కువ ఉంటుంది. అంటే మనము ₹100 కొందాం అనుకుంటే అది 150, 140 అలా ఉంటుంది అనమాట, ఎప్పుడు అంతే. సో ఆ రేంజ్లో మనకి ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరిగాయి, అలాగే మన లెవెల్స్ పెరిగాయి. సో అందరం కొంటున్నాం. అదొక బంగారం ఎవరు కొనేవాళ్ళు, ఎప్పుడు కొనేవాళ్ళు? ఏదన్నా పెళ్ళిళ్ళకి తప్పదంటే కొనేవాళ్ళు. ఇవాళ ఏంటి, పుట్టినరోజు అంటే కొంటున్నాం, ఇక అక్షయ తృతీయ అంటే కొంటున్నాం, ఏది పడితే అది ప్రతి అకేషన్కి కొనేస్తున్నాం మనం. కాబట్టి ఏమవుతుంది, అది రేట్లు పెరగక. కాబట్టి మనం మనం కొనే బంగారం కూడా విపరీతంగా కొంటున్నాం. కాబట్టి ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్లో బాగా వచ్చేస్తుంది బంగారం, బాగా కొంటున్నాం అందరం కూడా. కాబట్టి అవి పెరుగుతుంది. సో ఇప్పుడు మనకి కూడా చూసుకుంటే ఏముంది, ఇప్పుడు పర్చేసింగ్ కెపాసిటీ బాగా పెరిగిపోయింది మనకి. ఇప్పుడు ₹1,00,000 అనేది చాలా మంది సంపాదించేస్తున్నారు. సో ఒక కారు కొనుక్కుంటాం, ఒక ఇల్లు కొనుక్కుంటాం, అక్కడితో అది లిమిట్ అయిపోద్ది. తర్వాత ఏమవుతుంది, ఇంకా గోల్డే కదా. కాబట్టి గోల్డ్ కొనేస్తున్నారు, అందరూ కూడా కొనేస్తున్నారు. ఇప్పుడు ఈ రేట్లో మార్కెట్లో ఇలా ఉన్నా మీరు ఇల్లు చూడండి, గోల్డ్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నా అటు భయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే దాన్ని ఇటు ఆపలేము. సో పర్చేసింగ్ రేట్ పెరిగినంతసేపు పెరుగుతుంది. కాబట్టి మనకు కూడా రీటైల్ క్లయింట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంటున్నారు కాబట్టి పెరుగుతుంది. అది చంద్రమూర్తి కూడా గారు, ఇప్పుడు ధరలు తగ్గే సంకేతాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారికి కొనమంటారా, వద్దంటారా? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఇచ్చే సజెషన్ 50% కొనండి. ఎందుకంటే ఇంకా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ 135, 140 దాకా వెళ్ళిపోయింది కాబట్టి 50% కొనుక్కోండి, 50% వెయిట్ చేయండి. జనవరి ఎండింగ్లో తగ్గే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బంగారం పెరుగుతుంది తగ్గుతుంది అని చూసుకుంటే, ఇప్పుడైతే ఇంకా ట్రేడ్ డీల్ రానంత వరకు, అలాగే ఉక్రెయిన్ రష్యా విషయంకి వస్తే అది పెరగనంత వరకు గోల్డ్ పెరుగుతుంది. మధ్యలో ఏదైనా డిప్ వచ్చినా అల్టిమేట్గా పెరుగుతుంది. కానీ ఇది బై అండ్ డిప్ లాగా, అంటే ఎప్పుడైనా డౌన్ అయినా బయింగ్ ఆపర్చునిటీకి తీసుకోవాలి అది, అంతేగాని తగ్గడానికి సంకేతం అయితే కాదు. అన్లెస్ ఈ 2 డీల్స్ అయ్యాయి అంటేనే గోల్డ్ ఒరిజినల్గా తగ్గే ఛాన్సెస్ కనపడతాయి. రైట్ చంద్రమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.